మీరు కలిసినందుకు మాకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే తెలుగు వారు ఇక్కడికి వచ్చి మాతోనే కలిసి మాట్లాడడానికి మాకు తెలుగులో ఎక్కువ అవకాశం దొరుకుతుంది. వాళ్ళు ఉన్నారు గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఈ ఏరియా. తెలుగు వారు ఎక్కడున్నా మాతృభూషని మర్చిపోవద్దు. మనందరం కలిసిమెలిసి ఇలాగ మాట్లాడుకుంటే మనకి హ్యాపీగా ఉన్నాము, అందరూ ఐక్యతగా ఉన్నది అన్నది మనలో ఉంటే ఎక్కడైనా కలుసుకొని మనిషి జీవించగలరు అనేసి మా ఇది. జాగ్రత్త. బెట్టింగ్ యాప్స్ మరియు పెట్టుబడి స్కీములు మోసపూరితమైనవి కావచ్చు. మీ జీవితాన్ని ఆర్థికంగా మరియు మానసికంగా దెబ్బతీయగలవు. బాధ్యతగా ఆలోచించండి. మోసపోవద్దు, నష్టపోవద్దు. మీ తెలుగు ప్యాసింజర్. జై హింద్. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పోర్ట్ బ్లేర్లో ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు, నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి వచ్చేసాను. లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా నాకు ఇంతకుముందు బుక్ చేసుకున్న హోటల్ కాకుండా వేరే హోటల్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అంట. మీరు చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం సీ ఉంది, బ్యాక్ వాటర్ పైగా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆ హోటల్ రూమ్ చెక్అవుట్ అయిందంట, అక్కడికి రమ్మని చెప్పేసి తను కాల్ చేశారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. హెల్మెట్ లేకుండా మాత్రం నువ్వు డ్రైవ్ చేయకండి, చాలా హెవీగా ఫైన్ వేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జేఎస్ఆర్ ట్రావెల్స్ అంట. జేఎస్ఆర్ ట్రావెల్స్ దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఇతను కొత్తగా స్టార్ట్ చేశాడు, మనల్ని ఒకసారి వీడియోలో కూడా చూపించమన్నాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవన్నీ నేను కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా. బండి మాత్రం చూసుకోవచ్చు, యాక్టివా 63 కొత్త బండి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 months కూడా కావట్లేదు అంట తీసుకొని. చాలా తక్కువనే రీడింగ్ కూడా తిరిగి ఉంది. వీళ్ళ దగ్గర అన్ని కొత్త బైక్స్ ఉన్నాయి. రీసెంట్గా 2-3 months బ్యాకే స్టార్ట్ చేశాడంట. మొత్తం కొంచెం మార్నింగ్ టైంలో హెవీగా వస్తున్నాయి, వచ్చి ముఖాన్ని కొట్టేస్తున్నాయి. వాటర్ చల్లగా జల్లులాగా ముఖం మీద పడుతూ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది ఇది. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఇదే నేను తీసుకున్నారు. మళ్ళీ సేమ్ రూమ్ ఇచ్చాడు, సీవీది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హోటల్ ఓనర్ ఎక్కడ ఉన్నాడంట, మనకు డైరెక్ట్ అంతే లాగిడ ఇచ్చేసి పోతాడు. అండమాన్లో ఏదైనా ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్, అంతే డైరెక్ట్ కీ ఈడ పెట్టేసి వెళ్ళిపోయాడు. జస్ట్ దీనికి మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇది వేసుకుంటే పవర్ వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ వీడియోలు చూసే ఉంటారు, అంటే ఒకసారి మళ్ళీ మీరు ఎవరైనా వస్తే ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, రూమ్ అంతా వైట్ కలర్లో ఉంది. క్వీన్ సైజ్ బెడ్ ఉంది. అటువైపు మనకు బాల్కనీ ఉంది, ఏసీ. వాష్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. వాష్రూమ్ కూడా చాలా డీసెంట్గానే ఉంది, నీట్ అండ్ క్లీన్. ఇంకొకటి దీనికి సీవీ అని చెప్పాను కదా, ఈ బాల్కనీ నుంచి సీ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మరీ దగ్గరేం కాదు, కొంచెం దూరంలో ఉంటుంది, కానీ
ఇలా సీనరీ లాగా కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా, అలాంటి చెట్ల మధ్య నుంచి సూపర్గా కనిపిస్తూ ఉంటుంది. అంతే. ఇటువైపు కూడా మనకు ఒక పెద్ద వైట్ బాల్కనీ ఉంది. ఇటు కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఇటువైపు కూడా మీరు నైట్ ఇక్కడ వరకు తీసి పెట్టుకుంటే సీని ఎంజాయ్ చేస్తూ పడుకోవచ్చు. పోర్ట్ బ్లేర్లో మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. తెలుగు వాళ్ళు, తమిళియన్స్ ఉన్నారు, మన హిందూ టెంపుల్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇది కంప్లీట్ మనకి చూసుకుంటే మొత్తం మార్కెట్ లైన్. ఇక్కడ అన్నపూర్ణ ప్యూర్ వెజిటేరియన్ కెఫే అనే ఒకటి ఉంది. అందులో బ్రేక్ఫాస్ట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ బాగుంటుందని చెప్పారు. సో అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇది మీరు పోర్ట్ బ్లేర్ని చూసుకుంటే సిటీకి తక్కువ, టౌన్కి ఎక్కువ లాగా ఉంది. రోడ్లు చిన్నగా ఉన్నాయి, చిన్న ఐలాండ్ కాబట్టి వెహికల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. అన్నీ స్పీడ్గా వస్తున్నాయి. ఇదే అన్నపూర్ణ కెఫిటేరియా, ప్యూర్ వెజిటేరియన్ అంట. స్ట్రేట్గా చూసుకున్నట్టయితే అక్కడ అబర్దీన్ క్లాక్ టవర్ ఉంటుంది. క్లాక్ టవర్ నుంచి ఇటువైపు స్ట్రేట్గా వచ్చేస్తే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పక్కనే ఈ అన్నపూర్ణ కెఫిటేరియా ఉంటుంది. చాలామంది ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి, సౌత్ ఇండియన్ టిఫిన్స్ బాగుంటాయి అని చెప్పారు. మీల్స్ కూడా ఉంటుందంట. ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి మార్నింగ్ టిఫిన్ ఎలా ఉంటుందో అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు అన్నపూర్ణ కెఫిటేరియా. లైక్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది, డీసెంట్ లైటింగ్తో బాగుంది. ఇది చూసుకుంటే కిచెన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఒక పూరి ఆర్డర్ చేశాను. అది ఒక టేస్ట్ చూసాక ఇంకా దోశ కానీ ఏదైనా తినడానికి ట్రై చేస్తాను. బయట నుంచి చూడడానికి ఏదో పాత కెఫే లాగా ఉంది, కానీ లోపలికి చూస్తే చాలా బాగుంది. అంబియన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మనం ఆర్డర్ చేసిన పూరి అయితే వచ్చేసింది. 3 పీసెస్ ఇచ్చారు. చాలా ఓకే, డీసెంట్ సైజులోనే ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చూద్దాం ఏదిలా బాగుందో. పూరి బాజీ అని అన్నాడు. బాజీ అంటూ ఏం లేదు, స్మాష్ పొటాటో ఉంది. ఇది మనం దోశ పైన వేస్తారు కదా మసాలా దోశలో, అదే ఇచ్చాడు వీడు. డీసెంట్, ట్రై చేయొచ్చు. ఈ పూరి వచ్చేసి 160 రూపీస్. కొంచెం ఈ సైజ్కి కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. కాకపోతే ఇది ఐలాండ్ కదా, రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కదా, ఇవన్నీ దొరకడం కానీ షెఫ్ కానీ దొరకడం. సో ఇది కొంచెం ఎక్కడైనా ఇవి ఐలాండ్లో ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. నేను రెండు వడ ఆర్డర్ ఇచ్చాను. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. చూద్దాం వడ వచ్చాక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వడ వచ్చేసింది, డీసెంట్ సైజులో ఉంది, 30 రూపీస్ ఈచ్. తొందరలో ఆకలి అవుతుందని చెప్పేసి తినేసా. మళ్ళీ ఒకసారి మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వడ ఎక్కడైనా వడ డీసెంట్ అయింది. పూరితో కంపేర్ చేసుకుంటే వడ సూపర్గా ఉంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నపూర్ణ కెఫిటేరియాలో. ఒక పూరి బాజీ, 2 సింగిల్ వడాలు, ఒక కాఫీసి 294 అయింది.
86 పాయింట్ సంథింగ్ ఉంది ప్రైస్. 100కి 1.2 ఆల్మోస్ట్ 1.2 లీటర్ వచ్చేసింది. 100 సరిపోతుంది మనం ఇప్పుడు తిరగడానికి. ఎక్కేసి మీరు చూసినట్టయితే వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది పోర్ట్ బ్లేర్లో. ఈ పోర్ట్ బ్లేర్లో మీరు ఎవరైనా వస్తే అండమాన్కి ఎవరు వచ్చినా కూడా ఈ పోర్ట్ బ్లేర్ సవార్కర్ ఎయిర్పోర్ట్లోనే దిగాలి. ఎయిర్పోర్ట్ నుంచి మన సిటీ సెంటర్లోకి అంటే అబర్డీన్ క్లాక్ టవర్ దగ్గరికి ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను నేను. ఒకవేళ ఎవరైనా ఇక్కడ దిగేసి సిటీ సెంటర్లోకి వెళ్ళాలని అంటే ఇది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ టు వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అబర్డీన్ క్లాక్ టవర్ సెంటర్కి 2.2 కిలోమీటర్స్ ఉంది. చాలా దగ్గరే అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆటో వాళ్ళు 300 క్యాబ్ వాళ్ళు 500 అట్లా అంటున్నారు. ఆటోకి అయితే మీరు 150 ఇచ్చేయండి, క్యాబ్ అయితే 200 ఇచ్చేయండి, అంతకన్నా లేదు. అంతకన్నా ఎక్కువ డిమాండ్ చేస్తారు. మీరు బయటకు వచ్చేసి ఫుల్ ఆటోలు ఫుల్ ఆటోలు రన్నింగ్లో ఉంటాయి. 150లో వచ్చేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 2.3 కిలోమీటర్సే ఉంది. అబర్దీన్ క్లాక్ టవర్ అంటారు. పోర్ట్ బ్లేర్లో ఇదే సెంటర్. మనం ఎక్కడ పోర్ట్ బ్లేర్ నుంచి ఎక్కడ తిరిగినా కూడా ఇదే సెంటర్కి వచ్చేస్తాం. ఈ సెంటర్ నుంచి మనకు చాలా ప్లేసెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు జైలుకి వెళ్ళాలన్నా స్ట్రేట్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా బీచ్ వైపు కూడా ఇటువైపు వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మీరు తినాలనుకుంటే. మార్కెట్ ఏరియా కూడా మొత్తం ఇక్కడే. సెల్యులార్ జైల్ మార్నింగ్ టైంలో మనకి జైల్ టూర్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనకి బైక్లో ఇక్కడే చేస్తారు. లెఫ్ట్ నుంచి అక్కడ చూసుకున్నట్టయితే సునామీ ఎవాక్యుయేషన్ రూట్ అని చెప్పేసి రాసి ఉంది. అటు స్ట్రైట్ గా డైరెక్షన్ చూపిస్తుంది. ఇలా గోడల పైన బీచ్ దగ్గర నుంచి ఇటువైపు ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిన కొద్దీ ఎవాక్యుయేషన్ రూట్స్ అని ఉంటాయి. ఒకవేళ నాకు తెలిసి సునామీ వచ్చేస్తే సడన్ గా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి సడన్ గా ఏం రాలేదండి, ముందే మన సైంటిస్టులు పసిగట్టేస్తారు. ఒకవేళ సునామీ వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్ అంటే ఎలా మనం తప్పించుకోవాలనేది ఇక్కడ డైరెక్షన్స్ మెన్షన్ చేస్తున్నాయి. ఆంథ్రోపాలజికల్ జోనల్ మ్యూజియం అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పేసి మనుషుల ప్రవర్తన, మనుషులు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ ఆంథ్రోపాలజికల్ స్టడీలో వస్తుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీని ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూడొచ్చు జోనల్ ఆంథ్రోపాలజికల్ మ్యూజియం అని చెప్పేసి బోర్డు ఉంది. నాకు తెలిసి ఫోటోగ్రఫీ అలో ఉండదు అనుకుంటా. మనకు వీలున్నంత వరకు రికార్డ్ చేద్దాం, లేదు అంటే బయటకు వచ్చి చూసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. చూడొచ్చు చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇదే మ్యూజియం ఎంట్రన్స్ అనుకుంటా. లేదు అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. ఇప్పుడే మ్యూజియంలోకి వెళ్ళి వచ్చేసాను. అక్కడ ఈ జార్వా ట్రైబ్స్ అని ఉంటారు కదా, మనం ఒకటే బారాటాంగ్ వెళ్తే అక్కడ లైమ్ స్టోన్ కేవ్స్ ఆ దారిలో కాన్వాయ్ వెళ్తుంది బారాటాంగ్ అనే ప్లేస్లో. అక్కడ మీరు ఈ మ్యూజియంలో వచ్చి విజిట్ చేస్తే అలాంటి ట్రైబ్స్ని ఇంకా మీరు అక్కడ చూడొచ్చు.
ఒక చెప్పినట్టుగానే ఆంథ్రపాలజీ మ్యూజియం అని అంటే ఆ జార్వా ట్రైబ్స్ గ్రేట్ నికోబార్లో ఎలా ఉండేవారు, దినదిన గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఎలా అభివృద్ధి చెందారు అనేది క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ ఆచార్య వ్యవహారాలు అన్నీ మనకు డిస్ప్లే చేసి పెట్టారు. లోపల వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, ఏది కూడా రికార్డ్ చేయకు అని చెప్పేసి. సో నేను అందుకే ఏం రికార్డ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు అవన్నీ ఎప్పటికీ సీక్రెట్గా ఉంచాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ అడల్ట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పక్కనే మీరు బైక్ తీసుకొస్తే పక్కనే పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ వచ్చేసి పర్ అవర్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పార్కింగ్ మెయింటైన్ చేసేది కూడా మన శ్రీకాకుళం వాళ్ళంట. ఇక మ్యూజియం దగ్గర మీరు చూసుకుంటే చాలా సువెనియర్ స్టాల్స్ ఉన్నాయి. మన ట్రైబ్స్ వాళ్ళు లోకల్గా తయారు చేసిన హ్యాండ్ మేడ్ బొమ్మలు ఉన్నాయి. ఇలాగే చూసుకుంటే సంథింగ్ షెల్స్తో క్రియేట్ చేసిన జొల్లో పెట్టుకునే పిన్స్ లాంటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్న కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఈ మ్యూజియం చుట్టూలా. మన మ్యూజియం దగ్గరికి వచ్చాకే మనకు ఒక అన్న పరిచయం అయ్యాడు. అన్న మీ పేరేంటి? నా పేరు మోహన్ రావు. మీరు ఏం చేస్తున్నారని? ఇక్కడ పీబీఎంసీలో అంత మద్దూరుగా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ అంటే ఇదంతా మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటాం, మీ హ్యాండ్ పార్కింగ్ ప్లేస్లో కలెక్షన్ డిపార్ట్మెంట్ అంటే టెండర్ ఉంటుంది డిపార్ట్మెంట్లో మీరు హ్యాండిల్ చేస్తారు. ఇంకేంటన్నా మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ మంచిగా హ్యాపీగా బిజినెస్ కోకోనట్ కానీ మిర్చిగారులు అంటే పిస్తస్ వాళ్ళే కానీ కూలీ అంటే బజార్లో మూటలో మనవారు గవర్నమెంట్ సర్వెంట్లు కూడా ఉన్నారు. అంటే మన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రామారావు నివాస్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు. సూర్యరావు కాంట్రాక్ట్ పెద్దవారు ఉంటారు. అసోసియేషన్ లో మన తెలుగు అసోసియేషన్ ఇక్కడ అండమాన్లో పోర్ట్ బ్లేర్ లో ఉన్నది. ఇక్కడ అసోసియేషన్ ఉంది మన వారికి. అంటే ఇక మనం ఆంధ్ర తెలంగాణ ఎవరు వచ్చినా కూడా అంత ఇక్కడ కలిసిమెలిసి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఇక్కడ మన వాళ్ళు చూసుకుంటారు. టూరిస్టులు ఎవరైనా ఇప్పుడు మన లాంటి వాళ్ళు వస్తే చూసుకుంటారు. కలిసిమెలిసి అంత ఐక్యత అంత కలిసి మనం ఊర్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నా తెలంగాణ ఉన్నా ఇక్కడ వచ్చేది అంతా తెలుగు ఒకటే అనేసి అది తెలుగు ఓకే. ఇన్ కేసు ఇప్పుడు తెలుగు వాళ్ళు మనం వచ్చి మనకి ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి మనం చూసుకుంటారు. అసోసియేషన్ తరఫు నుండి మనం కాంటాక్ట్ చేస్తే జనాభా తెలుగు వారు ఐక్యత అంటే తీస్తే డిమాండ్ పెట్టడము ఇవన్నీ. అంటే ఇప్పుడు అందరు అన్ని లాంగ్వేజెస్ కలిసే ఉంటారు. ఇంకా తెలుగు వాళ్ళకి మనకి సపరేట్ మన తెలుగు వాళ్ళకి జాయింట్ యాక్షన్ కమిటీ తెలుగు ఉన్నది. అంటే వాళ్ళ భావాలు వేరే ఉంటాయి, మన తెలుగు భావాలు వేరే ఉంటాయి కాబట్టి అందరూ చక్కగా కలిసిమెలిసి ఇక్కడ సెట్ అయిపోయారు. మొత్తం ఉన్నాం. హోమ్ అంతా హౌస్ అంతా ఆంధ్రప్రదేశ్ మన శ్రీకాకుళం జిల్లా ఇక్కడ స్టడీ అని చేస్తాం. ఇప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ పిల్లలు స్టడీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసి ఇక్కడ స్టడీ, ఎందుకంటే ఇది ఐలాండ్ దూరం ఉంది కదా మన ఇండియాకి మెయిన్ ల్యాండ్కి. ఎడ్యుకేషన్ పర్లేదు, ఎడ్యుకేషన్ ఏం రూల్స్ ఫాలో అవుతుంది. సెంట్రల్ సిలబస్ ఫాలో అవుతారు. అంటే ఇక్కడ చూస్తే కొంచెం గవర్నమెంట్ వ్యవస్థ ఎక్కువ కనిపిస్తూ ఉంటది కదా. గవర్నమెంట్ జాబులు స్కూల్ అన్ని గవర్నమెంట్, కాలేజీ గవర్నమెంట్. ఇట్లా కాకుండా మనం బయటకు వచ్చేసి సాఫ్ట్వేర్లకి వేరే ప్రైవేట్ ఇండస్ట్రీలకు రావాలంటే కూడా ఇక్కడ ఏం లేదు. మన ఇండియా మెయిన్ ల్యాండ్ పోయి వెళ్తున్నారు బెంగళూరుకి, హైదరాబాద్ అట్లా ఇక్కడ ప్రోత్సాహం జరుగుతుంది. ప్రోత్సాహం అంటే మనం స్టడీ బట్టి ఊరికి వెళ్ళి ఇంకా మనం ఎంత మంచి స్ట్రాంగ్ ఉంటే ఎడ్యుకేషన్ చేసుకుంటే మనకి. అంటే పిల్లలకి ఇంగ్లీష్ అంతా బాగానే నేర్పిస్తారా? పిల్లలు స్టడీ బాగున్నారు. ఎడ్యుకేషన్ ఏం ప్రాబ్లం లేదు, మొత్తం ఫ్రీ. అది ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫ్రీ, అన్ని ఫ్రీ. ప్రైవేట్ ఉన్నాయి, ప్రైవేట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, వివేకానంద ఇవి ఉన్నాయి. మొత్తానికైతే ఎక్కువ శాతం గవర్నమెంట్. ఇక్కడ అంతా ఇంగ్లీష్ అయితే బాగుంటుంది. ఎంప్లాయీస్ ఎక్కువ గవర్నమెంట్. నైస్ మీటింగ్. మీరు కలుసుకుంటే మేము హైదరాబాద్ మా తమ్ముడు కూడా ఉన్నాడు బాలానగర్ లో. ఓకే, మన తెలుగు ఉన్నారు, మా డిస్ట్రిక్ట్ మా బ్రదర్స్ అందరూ ఉన్నారు. ఇలా వీడియో చూస్తారు కదా, ఎవడన్నా వస్తే ఇక్కడ అన్న మన మ్యూజియం ఉంది కదా, ఆంథ్రోపాలజికల్ జోనల్ మ్యూజియం దగ్గరే ఉంటాడు. మోహన్ రావు అన్న పేరు. మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న దగ్గర రండి. మన తెలుగు వాళ్ళకి అన్న మంచిగా హెల్ప్ చేస్తాడు. ఇంకేనా మన వాళ్ళు ఎవరైనా వచ్చేసినా చూసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు కలిసినందుకు మాకు చాలా గర్వపడుతుంది. ఎందుకంటే తెలుగు వారు ఇక్కడికి వచ్చి మాతోనే కలిసి మాట్లాడడానికి మాకు తెలుగులో ఎక్కువ అవకాశం దొరుకుతుంది. మీ తెలుగు రోజు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం సంతోషం పడుతున్నాం. లేదు అంటే మొత్తం మళ్ళీ హిందీలో మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు వారు ఎవరు వచ్చినా తెలుగు భాషని కంటిన్యూ రిటర్న్ చేసి మన మాతృభాషను మాట్లాడడానికి మేమందరము. అవును, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వీడికి వచ్చేసాం. వీడు తెలుగు అంటే మన మొహం చూస్తేనే అరే తెలుగు పరిచయం అయిండు మనోడు. ఆ వాయిస్ రావడంతోనే తెలుగు అనేది ఇంకా మనకి మాతృభాష కాబట్టి లోపల నుంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి భయం ఉండదు, ఇంకా మన ప్లేస్ రా అన్నట్టుగా ధైర్యం వచ్చేస్తుంది. డైరీ ఫామ్, హైడో, బొంబ బట్ల అండ్ గ్యారేజ్. అవును, అదే హాడో దగ్గర నేను పోయేటప్పుడు చూసా డ్రైవర్ చెప్పాడు తెలుగు వారే అంతే. మొత్తం చుట్టూ కవర్ చేసి నువ్వు ఏరియాలో ఎక్కడికి వెళ్ళా మన వాళ్ళు ఉన్నారు చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ ఏరియా. మనం కూడా ఉంది, బారంటాగ్లో ఉంది, అక్కడ ఉన్నారు. నెక్స్ట్
మన ఈ వేరే ఐలాండ్స్ నీళ్ళు అంతటా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంకా టూరిస్టులకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. డిగ్లీపులు మన ముచ్చుగారులు ఎక్కువ చేపలు పట్టేవారు, బిజినెస్ ఎక్కువ. ప్రతి ఐలాండ్ లో మన తెలుగు వారు ఉన్నారు. ప్రతి ఐలాండ్ లో మన తెలుగు. ఎందుకంటే తెలుగు వారు ఎక్కడున్నా మాతృభాషని మర్చిపోవద్దు. మనందరం కలిసిమెలిసి ఇలాగ మాట్లాడుకుంటే మనకి హ్యాపీగా ఉన్నాము, అందరూ ఒక ఐక్యతగా ఉన్నది అన్నది మనలో ఉంటే ఎక్కడైనా కలుసుకొని మనిషి జీవించగలరు అనేసి మా ఇది. అదే ఎక్కడికి వెళ్ళి నీకు మారుమూర పాతాలు ఎక్కడ వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇలా ఉండాలని చెప్పేసి మన మాతృభాషని తెలుగుని మర్చిపోవద్దని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అన్న కూడా అదే చెప్తున్నాడు మనకి. సరే అన్న, కొంచెం మార్కెట్ ఏరియాలో ఉండాలంటే ఈ క్లాక్ టవర్ దగ్గర రూమ్ తీసుకోండి. క్లాక్ టవర్ దగ్గర రూమ్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మార్కెట్ ఇదంతా. లోకల్స్ ఎలా ఉన్నారు, లోకల్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా హోటల్స్ ఉన్నాయి ఉండడానికి, బడ్జెట్లో కూడా దొరుకుతాయి. ఫుడ్కి అయితే ఎటువంటి కొదవ లేదు. మన బెంగాలీ, తెలుగు, రాజస్థాన్ అన్ని రకాల పంజాబీ డాబాస్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వర్షం వస్తుంది. ఆడో చుట్టి వెళ్తుంటే ఫుల్గా వర్షం పడుతుంది అండమాన్లో. సో ఇక మనకి వెళ్ళే దారిలోనే సాముద్రిక నావల్ అండ్ మెరైన్ మ్యూజియం అని ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. సాముద్రిక నావల్ అండ్ మెరైన్ మ్యూజియం. ఒకసారి వర్షం పడుతుంది కదా, ఎంచకాళ్ళకి వెళ్ళేసి మ్యూజియం విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళేసి టికెట్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కొని వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు షేర్ చేసుకుంటాను. పర్సన్ 50 ఛార్జ్ చేశారు. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ అలా ఉన్నాయంట. ఇక్కడ చూడొచ్చు మనకు. ఇక్కడ నార్త్ బే లైట్ హౌస్ ఉంది కదా, ఇదే మన 20 రూపీస్ నోట్ పైన ఉన్నదంట. ఇక్కడ చూసుకోవచ్చు. నికోబారీ హట్ అని ఉంది. ఇది మ్యూజియం ఎంట్రన్స్ దారి. చాలామంది వచ్చారు, వెయిటింగ్ అనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఐఎన్ఎస్ వార్షిప్ ఉంది ఇక్కడ, దాని రెప్లికా ఇక్కడ పెట్టారు, ఐఎన్ఎస్ ఢిల్లీ అని చెప్పి. ఇంకోటి వచ్చేసి ఐఎన్ఎస్ రాజ్పుట్, అది కూడా వార్షిప్. ఇక్కడ 2 మనకి రెప్లికాస్ డిస్ప్లే చేసి పెట్టారు. ఇక్కడ రూమ్స్ వైజ్ మెన్షన్ చేసి ఉంది, రూమ్ 1, రూమ్ 2 అని అలా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెల్యులార్ జైల్ది రెప్లికా ఉంది, దాని మోడల్. ఇక్కడ షిప్స్ ఎవాల్యుయేట్ ఎట్లా అయ్యాయి అని చెప్పేసి మొత్తం ఉంది. కోరల్ డైవర్సిటీ ఆఫ్ అండమాన్ అని చెప్పేసి కోరల్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. ఇక్కడ అన్ని రకాల కోరల్స్ ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. అక్రోపోరా సమోలియన్సిస్ అని చెప్పేసి. ఇవి మీరు చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కోరల్స్. ఇలాంటివి మనకి ఎప్పుడు కనిపించాయి, మనకు సీలో తిరుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తాయి కానీ విరిగిపోయి ఉంటాయి. ఇంకా మీరు చూసుకున్నట్టయితే నేను చాలా వీడియోస్లలో మీకు చూపించాను కదా బీచ్లో ఇలాంటివి.
నేను అక్కడ మరీ చెప్తున్నాను, ఇలాంటివి తీసుకపోతే మనకు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా డిఫెన్స్ వాళ్ళు పట్టేసుకుంటారని చెప్పేసి. చూడండి, దాన్ని మంచిగా వాష్ చేసి ఇలా పెట్టేస్తే ఎంత అందంగా కనిపిస్తుంది పైనుంచి లైట్ వేస్తే. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా పెద్ద కూరలు ఉన్నాయి ఇవన్నీ. ఇది ఇప్పుడు మనం ఇలా చూడగానే మనకు బీచ్లో ఇలాంటిది ఏదో కనిపించగానే మనకు అనిపిస్తుంది ఇలాంటివి తీసుకుపోయి మన ఇంట్లో పెట్టుకుంటే ఇంత అందంగా ఉంటుంది అని చెప్పేసి. సో బీచ్లో తిరగగానే ఇది కనిపిస్తే పట్టుకోవడానికి ట్రై చేస్తారు కొందరు, కానీ అలా చేయకండి. మీరు ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం పాజ్ చేసి చదువుకోవచ్చు. కోరల్ రిప్రొడక్షన్ అంట, దాని నుంచి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు. చూసుకుంటే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోరల్స్ ఇవి. ఈ కోరల్స్ పేరు వచ్చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంది, ఆర్గన్ పైప్ కోరల్ అంట. ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్లో ఉంది, ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది రెడ్ కలర్లో. ఇక్కడ చూసుకుంటే క్యాలీఫ్లవర్ కోరల్, ఇది చూడడానికి కొంచెం అచ్చంగా క్యాలీఫ్లవర్ కోరల్, ఇది చూడడానికి అచ్చంగా క్యాలీఫ్లవర్ లాగానే ఉంది. ఇంకా ఇలానే మరిన్ని కోరల్స్ డిఫరెంట్ టైప్ ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టేశారు, చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రూమ్ నెంబర్ 4లో వచ్చేసి మొత్తం షెల్స్ ఉన్నాయి. ఈ షెల్స్ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇవి ఫామ్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో భలే సేకరించి పెట్టారు. ఇక్కడ ఇంకోటి మరొకటి చూసుకోవచ్చు, ఇది ఎంత పెద్దగా ఉందో. ఇలాంటివి 2 ఉన్నాయి ఇక్కడ. మేబీ ఒకే దాన్ని మొత్తం బ్రేక్ చేసి మనకు చూపెట్టడానికి ఇలా పెట్టారనుకుంటా. ఇక్కడ మరి స్ట్రైట్గా చూసుకుంటే అవి టాటా షెల్స్, దాని పేరు వచ్చేసి హాక్ బిల్ టాటా షెల్ అంట. ఇది మనలో చాలా మందికి తెలుసు సెంటినల్స్ అని చెప్పేసి. సెంటినల్ ట్రైబ్ అనేది ఒక కన్జర్వ్ ట్రైబ్స్. వాళ్ళు అసలు అడ్వాన్స్ సివిలైజేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ సొంత సివిలైజేషన్నే కంటిన్యూ చేస్తున్నారు. మనం ఎన్నో న్యూస్లో వినుంటాం కదా, ఫ్లైట్లో కానీ బ్లోట్లో అక్కడికి వెళ్ళిన వారిని చంపేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు, ఎంబోడింగ్ ఏ రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్టచ్డ్ సివిలైజేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా అదే కాకుండా ఓన్జీ ట్రైబ్స్ ఇట్లా అన్ని సివిలైజేషన్స్ గురించి మెన్షన్ చేశారు. ఇంతకుముందు మనం ఆంథ్రోపాలజికల్ దాంట్లో చూసాం కదా, ఆ విధంగా. నాకైతే కోరల్స్ చాలా బాగా నచ్చాయి, ఎంత నీట్గా అందరూ గ్లాస్లో పెట్టి కన్సర్వ్ చేస్తున్నారు. ఇంకా వారు అన్నట్టుగానే మెరైన్ లైఫ్ మ్యూజియం అన్నీ ఉన్నాయి. మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను ఇంతకుముందు అబర్డీన్ క్లాక్ టవర్ నుంచి హ్యాడో జెట్కి వెళ్ళే రూట్ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. మధ్యలో వెళ్తుంటే ఫుల్ వర్షం పడింది. వర్షం పడుతుందని చెప్పేసి ఒక చిన్న డైవర్షన్ తీసుకొని సాముద్రిక నావల్ అండ్ మెరైన్ మ్యూజియం వెళ్ళాను. మీరు కూడా వెళ్తే ట్రై చేయొచ్చు, చాలా అందమైన కలెక్షన్ ఉంది మ్యూజియంలో మెరైన్ అండ్ నావీ గురించి. ఇంకా ఇప్పుడు నావల్ మ్యూజియం దగ్గర నుంచి హ్యాడో జెట్టి వెళ్తున్నా. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్, నావల్ మ్యూజియం దగ్గర నుంచి హ్యాడో జెట్టికి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంది. ఇదే మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ హ్యాడో జెట్టి, ఇక్కడ ప్యాసింజర్ టెర్మినల్. ఇక్కడ నుంచి అన్ని షిప్పులు నీల్ ఐలాండ్ను హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్తాయి. అండమాన్లో మరొక ప్లేస్ బ్రిడ్జ్ ఫేమస్ వచ్చేసి చాటం బ్రిడ్జ్ అని చెప్పి అందరు వింటూ ఉంటారు. ఈ జెట్టికి దగ్గరలోనే ఉంటుంది చాటం బ్రిడ్జ్. ఆ చాటం బ్రిడ్జ్ దాటిపోయి అక్కడ నుంచి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, బోట్స్లో బైక్ ఎక్కించుకొని మనం అటు ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. ఇదే మీరు చూడొచ్చు చాటం బ్రిడ్జ్. ఒకసారి మనం బ్రిడ్జ్ చివరి వరకు వెళ్ళి చూసొద్దాం. చేపల స్మెల్ వస్తుంది, చేపల స్మెల్లే కదా.
ఇటే చూడొచ్చు, మీరు అటువైపు చూడొచ్చు, అదే హాడో జెట్టి. అక్కడ క్యాంబెల్ బే షిప్ కూడా ఉంది. ఇటువైపు ఎందుకు వస్తారు జనాలు? అక్కడ దూరంగా మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ దూరంగా 2 యాట్లు పార్క్ చేసి ఉన్నాయి. మరి ప్రైవేట్ యాట్లు అనుకుంటా, ఇక్కడ వాళ్ళేవో లేకపోతే గవర్నమెంట్వో తెలియదు. ఇక్కడ ఆవేశం కదా. ఇక్కడే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ జెట్టి దగ్గర నుంచి బోట్స్ వెళ్తాయి. ఈ బోట్లో మనం కనిపిస్తున్న దాన్ని మణిపూర్ ఐలాండ్ అని అంటారంట. మనకి ఇంతకుముందు హోటల్లో ఓనర్ చెప్పారు. ఇక్కడికి బోట్స్ వచ్చినప్పుడు ఈ బోట్స్లోకి మన వెహికల్స్ ఎక్కించుకొని లోకల్స్ ఈ వెహికల్స్ అన్ని, ఈ పార్క్ చేసిన వెహికల్స్ అన్ని అటువైపు క్రాస్ చేయడం కోసమే. అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే బోట్ రాలేదు. బోట్ వచ్చి ఉంటే బాగుండేది. ఆ వెహికల్స్ అల్లే వెళ్తే మనం కూడా వెళ్ళొచ్చంట. ఈ బోట్లో ఎక్కి అటువైపు వెళ్ళి ఆ ఐలాండ్ మొత్తం తిరిగి మళ్ళీ రిటర్న్ రావచ్చంట. అదొక 30 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట బైక్కి ఉంది మనకి. ఇప్పుడు నేను వచ్చేసి పోర్ట్ బ్లేర్లో రెయిన్ రోడ్లో ఉన్నాను. నా వెనుక మీరు చూసుకోవచ్చు, ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్లో అంటే పోర్ట్ బ్లేర్లో ఇక్కడే ఫస్ట్ టైం 1943లో ఫ్లాగ్ హోస్ట్ చేశాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పోర్ట్ బ్లేర్లో ఇది మొత్తం రెయిన్ రోడ్, ఇట్లా మొత్తం ఒక కరువు లాగా ఉంటుంది. అక్కడ మెయింటెనెన్స్ ఏంటి జైల్ దగ్గర నుంచి ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్ వరకు కరువు లాగా ఉంటుంది. ఇది మెరైన్ డ్రైవ్ లాగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు సీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు అందరికీ మన స్వాతంత్ర సమరయోధుల గురించి తెలిసే ఉంటుంది. ఈ కాలాపాని జైల్లో ఎంతమంది కఠిన శిక్షలు అనుభవించారో బ్రిటిష్ పాలన. 1940 నుంచి మనకు సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జపాన్ వాళ్ళు దీన్ని ఆక్రమించేసుకొని ఇక్కడ ఫైట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ మీద కూడా దాడి చేశారుగా. ఆ తర్వాత మన తెలిసిందే మనకు సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వారు ఇక్కడికి వచ్చేసి ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. పెద్ద ఫ్లాగ్ ఇది, బహుశా 100 ఫీట్స్ పైన ఉంటుంది అనుకుంటా. ఎంత అందంగా ఊగుతుందో చూడండి. మన ఇండియాకి గర్వ కారణం అది. మన జాతీయ పతాకం ఎంత గాలికి స్వేచ్ఛగా ఊగుతుందో ఈ బ్రిటిష్ పాలనచే ఇండిపెండెన్స్ పొంది. ఇంకా మరి అటు చూసుకున్నట్టయితే అక్కడ శిలాఫలకాలు అవి పెట్టి ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యాన్సిస్టర్ వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి ఉంటారు పోర్ట్ బ్లేర్లో బ్రిటిష్ పాలన చే. ఇక్కడ చూసుకుంటే మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి ఒక ఎంబ్లం లాగా తన ఫోటోగ్రఫీని ఇక్కడ పెట్టారు. అంతేకాకుండా దీని పక్కన ఒక శిలాఫలకం ఉంది. 31st December ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ డే ఫర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పేసి శిలాఫలకం మీద రాశారు ఈ స్టోన్ పైన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి చదువుకోవచ్చు. డీటెయిల్గా ఉంది. జపాన్ మినిస్ట్రేట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ వుడ్ బి ద ట్రాన్స్ఫర్ టు ద ప్రొవిజనల్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆజాద్ హింద్ అని చెప్పేసి. నేతాజీ వల్లే ఇది మనకు సాధ్యమైంది. ఇలాంటి ఐలాండ్స్ అండమాన్ నికోబార్ మన ఇండియాలో ఉండడానికి గర్వకారణం నేతాజీ సుభాష్ చంద్రబోసే. ఆయనే అప్పుడు వాళ్ళతో డీల్ చేసి ఇలా మార్చుకున్నాడు, మన ఇండియాలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1943 అని చెప్పేసి ఇక్కడ పెట్టి ఫస్ట్ ట్రై కలర్ హోస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఇక్కడ ట్రై కలర్ అంటే అర్థం మన ఇండియన్ ఫ్లాగ్ అని. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. వెనకాలే బీచ్. ఇంకా మీరు ఇక్కడ అటువైపు చూసుకుంటే మనకు సౌత్ పాయింట్ పోర్ట్ బ్లేర్ అండమాన్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడే పక్కన. ఇలాగే కొంచెం ముందరికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ శిలాఫలకాల లాగా అన్ని పిల్లర్స్ లాగా పెట్టి అక్కడ జై హింద్ అని చెప్పి అందంగా రాసి పెట్టారు అన్ని లాంగ్వేజ్లో. మన తెలుగు ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి హిందీలో రాసి ఉంది, మరాఠీలో,
అక్కడ చూస్తే కన్నడలో ఉంది, ఇక్కడ మలయాళంలో ఉంది, జై హింద్ అని చెప్పి. మన తెలుగులో కనిపించట్లేదు, మన తెలుగు కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఉర్దూలో ఉంది, తమిళ్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జై హింద్ అని చెప్పి మన తెలుగులో కూడా రాసి ఉంది. బహుశా ఇక్కడ నివసించే ప్రజలు ఏవైతే లాంగ్వేజ్ వాడుకలో ఉన్నాయో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రజలు వచ్చారు కదా, మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేవారు తెలుగు, మలయాళం నుంచి వచ్చేవారికి మలయాళం, తమిళ్లో తమిళ్, ఇంకా వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ బెంగాలీ భాష. ద అన్సంగ్ హీరోస్ హూ త్రూ దేర్ వేరియస్ అండ్ సాక్రిఫైజెస్ వర్క్ ట్రూలీ అని చెప్పేసి మీరు ఇక్కడ పాస్ చేసి చదువుకోవచ్చు దీన్ని. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా వస్తే ఈ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈటరీస్ అవి అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతారు ఈ బీచ్ మొత్తం. అక్కడ కొంచెం ముందటికి వెళ్తే ఐ లవ్ పోర్ట్ బ్లేర్ అని చెప్పి కూడా రాసి ఉంటుంది. వీలైతే మార్నింగ్ కూడా ఒకసారి రండి, ఎర్లీ మార్నింగ్ ఎండ రాకముందు. మళ్ళీ వీలైతే మీరు ఈవినింగ్ టైంలో రండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్ పక్కన మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ పెట్టేస్తారు, స్ట్రీట్ స్టాల్స్ లాగా, ఫుడ్ ట్రక్స్ అవి అన్నీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఏది దోశలు, ఇడ్లీ అలాంటివి కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకొని బీచ్ దగ్గర కూర్చొని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్గిల్ వార్ మెమోరియల్ పెట్టారు మొత్తం. అంతేకాకుండా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఉంటుంది ఆ సెల్యులర్ జైల్ దిక్కు పాయింట్అవుట్ చేసి. ఇంకా దానికి సంబంధించిన మెమోరియల్ అండ్ ఇక్కడ పార్క్ ఉంటుంది. పార్క్ పక్కనే మనకి నేతాజీ స్టేడియం కూడా ఉంటుంది, క్రికెట్ స్టేడియం. అలాగే స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోతే మనకు సెల్యులర్ జైల్ కూడా వచ్చేస్తుంది. స్ట్రేట్ చూసారంటే కొంచెం ముందుకెళ్తేనే అబర్దీన్ క్లాక్ టవర్ ఉంటుంది. అబర్దీన్ క్లాక్ టవర్ నుంచి జైల్ రూట్కి వచ్చాక మీరు ఇక్కడ రైట్, అంటే నాకు లెఫ్ట్ ఉంది, మీరు స్ట్రేట్గా వస్తే రైట్ తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎదురుగానే మళ్ళీ నేతాజీ స్టేడియంకి మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేస్తాం. ఇక్కడే మన హోటల్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ హోటల్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. ఓనర్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు, ప్రతిదీ అరేంజ్ చేస్తున్నాడు. మనకి క్రూజ్ టికెట్లు కానీ, నాకు నిన్న లైట్ షోకి వెళ్తే అసలు టికెట్స్ దొరకట్లేదు, సడన్గా 1 అవర్ ముందు బుక్ చేస్తా అంటే ఆయనే దాన్ని హ్యాండిల్ చేసేసి వాళ్ళెవరిలో లోకల్ వాళ్ళని సెట్ చేసి నాకు టికెట్స్ ఇప్పించాడు. జస్ట్ ఇక్కడికి వచ్చేస్తే మనకు హోటల్ ఉంటుంది. ఇదే మన హోటల్, సీ వ్యూ అండమాన్ వెకేషన్ హోమ్ అని చెప్పి ఉంటుంది.